ఇక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై మెదక్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందనరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హుక్నూరుపల్లి మండలం కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ను టీవీలో చూసి సంతోషపడాల్సిందే తప్ప ఇంతవరకు ఆయన వద్దకు వచ్చింది లేదని అన్నారు. బతుకమ్మ ఆడితే పైసలు రావడం లేదని చెల్లె ఢిల్లీకి పోయి సార దుకాణం తెరిచి దందా మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. అందుకే ఆమె ఇప్పుడు జైల్లో ఉందని అన్నారు. 10 సంవత్సరాల మోడీ పాలనలో దేశం చల్లగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పాంపుల వర్షం కురుస్తుందని చెప్పారు. అందుకని ఒకసారి ఆలోచించండి. ఈ ఎలక్షన్లలో చంద్రశేఖరరావుది కత్తి కాదు, నెత్తి కాదు. ఎందుకంటే గెలిచేది లేదు, గెలిచిన గల్లీలో వాళ్ళు లేరు, ఢిల్లీలో వాళ్ళు లేరు. సో ఒక్కడు గెలిచిండు అనుకో ఏం వచ్చేది లేదు. ఇక బీఆర్ఎస్ కి వెళ్ళి పోటీ చేస్తున్నాయి. వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉండే, ఎప్పుడైనా పింఛన్ కావాలని పోతే నడుము వాసన వస్తుంది, బయటికి వెళ్ళగొట్టని బంట్రోలను పెట్టి అటెండర్లు పెట్టి అవతలకి వెళ్ళగొట్టాడు. సోమవారం ప్రజావాణిని దరఖాస్తులు తీసుకొని నమ్మందుడు, దరఖాస్తు తీసుకొని పోతే అది అటెండర్ కూర్చోబెట్టి దరఖాస్తులు తీసుకొని వెళ్ళగొడుతుంది. పాస్బుక్ లో 10 గుంటలు తక్కువ పడ్డది, జర దిద్దు సారు అంటే ఒక్కరోజు కూడా ఒక్క పాస్బుక్ దిద్దలేదు. దళితులకి ఏమైనా భూమి ఇస్తే, అసైన్మెంట్ భూములు ఉంటే మీ భూములన్నీ పోతాయి, నేను చెప్పిన ధరకు సంతకం పెట్టుకోమని చెప్పి ములుగు గెస్ట్ హౌస్ లో కూర్చొని గజవెల్ల భూములన్నీ రాయించుకున్నది ఎవరంటే వెంకట్రామరెడ్డి అని ఇలా కారు గుర్తు మీద పోటీ చేస్తున్న కలెక్టర్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఓటు ఎత్తారు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు మంత్రి గారు. పోనీ మీ దగ్గర బాగా కష్టపడ్డాడు ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన ఉండే, భూరూపల్లి ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చేది ఉన్న టికెట్ 10 ఏళ్ళ కోలే కారు పట్టుకొని తిరిగిండు కదా పాపం. మరి